గురుగారు, శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రతి అవతారంలో విష్ణువుకి సుదర్శనుడు ఎలా సహకరించాడు? ఎందుకని అంటే సుదర్శనము మంచి దర్శనాన్ని కలిగించేది అని అర్థం. సుదర్శన స్తోత్ర పాఠాలు ఉన్నాయి. బడమాందల మహాసుదర్శన మంత్రం కూడా ఉంది. సుదర్శన హోమం కూడా మనం చేస్తూ ఉంటాం. అవతారం ఏదైనా సుదర్శన చక్రం శ్రీమన్నారాయణుని దివ్యమైన ఆయుధం. అహంకారంతో అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రం నా వద్ద ఉన్నది, ఇది తీసుకొని ఆ సుదర్శనం ఇవ్వగలవా అని అడగగా పరమాత్ముడు చిరునవ్వులు చిందించాడు. సుదర్శనాన్ని ఇలా ఎత్తి పట్టలేక అశ్వత్థామ పారిపోయాడు. సుదర్శనం ప్రత్యేకత ఏమిటి అంటే, పూర్వం సూర్యనారాయణమూర్తి యొక్క శక్తిని విశృంఖలమైనటువంటి విస్తారితమైనటువంటి విజృంభితమైనటువంటి మహాగ్నిని భరించలేనటువంటి ఆ సూర్యుని ఎల్లాలు సంజ్ఞ దూరంగా వెళ్ళిపోయింది. మయుడి కుమార్తె గుర్రం రూపంలో భూలోకంలో సంచరించసాగింది. తనకు బదులుగా తన నీడ ఛాయ అన్న పేరిట సూర్యుని వద్ద ఉంచింది. విషయం తెలిసిన మయుడు సూర్యునికి ఉన్నటువంటి ఈ అధికమైనటువంటి శక్తిని, ఉష్ణ శక్తిని సంహరించేటటువంటి అతినీలలోహిత కిరణాల సంభారాన్నంతటినీ కూడా సేకరించి సమీకరించి చక్రంగా సిద్ధం చేసి సుదర్శన చక్రాన్ని సిద్ధం చేసి శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించినట్లుగా విష్ణు పురాణం అభివర్ణిస్తుంది. కనుక స్వామి వద్ద ఉన్నటువంటి ఆయుధములలో సుదర్శనము, కౌమోదకి, పాంచజన్యము చాలా విశేషమైనవి. వీటి ద్వారా ఆ స్వామి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, శార్గ్యం అనే ధనుస్సుతో కూడా మనం గమనించవచ్చు. ఇది విశేషం.